లోక్ భవన్ వెళ్ళను, రాజీనామా చేయను అంటుంది. ఇక ఎవరు? మమతా బెనర్జీ అంటుంది లోక్ భవన్ వెళ్ళను, రాజీనామా చేయను అంటే ఇంకా ఆమె ఓటమిని ఒప్పుకుంటలేదు, ఓటమిని ఒప్పుకుంటలేదు. ఇది ప్రజా తీర్పు కాదు, బీజేపీ పన్నిన కుట్ర. మమతా బెనర్జీ సో ఇక్కడ బీజేపీ పన్నిన కుట్రనా, ఇంకోరు చేసిన కుట్రనా, లేకపోతే ఎలక్షన్ మిషన్లు ఈవీఎం మిషన్ల కుట్రనా, ఇదంతా ఏది కాదు, ఇదంతా ఏది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మరో బంగ్లాదేశ్గా మారుతుంది. పశ్చిమ బెంగాల్ని మరో బంగ్లాదేశ్గా మారుస్తున్నావు కాబట్టి ఈరోజు అక్కడ ప్రజలు నిన్ను ఓడగొట్టిరు. ఆఖరికి నిన్ను ఎమ్మెల్యే కూడా గెలవనీయాలి అంటే నీ పాలన మీద, నీ పరిపాలన మీద ఎవ్వరికి కూడా అంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూదబెట్టిరు. సో నేను లోక్ భవన్ వెళ్ళను, రాజీనామా చేయనంటే నేను డిస్మిస్ చేస్తారు. నువ్వు వెళ్తేంది, వెళ్ళకపోతుంది, నీ దగ్గర ఏ అధికారం కూడా ఉండదు. మేము పోరాడింది బీజేపీతో కాదు, ఎలక్షన్ కమిషన్తో. బెంగాల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు, ఈవీఎంలను తారుమారు చేస్తూ సిఈసి ఓ విలన్గా మారారు. ఇక్కడ విషయం ఏంటంటే గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్ట్ పనిచేసినట్టు, ఇక్కడ ఏమో మమతా గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్ట్ పనిచేసినట్టు, ఓడిపోతే మాత్రం తారుమారు చేసినట్ట. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలలో 89% ఛార్జింగ్ ఎలా ఉంటుంది? నా జీవితకాలంలోనే ఇలాంటి ఎలక్షన్ చూడలే. ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు, దాదాపు 100 స్థానాల్లో మా గెలుపును కాజేశారు. నా కడుపులో తన్ని కౌంటింగ్ సెంటర్ నుంచి తరిమేశారు. వీధుల్లోకి వస్తా, బీజేపీ అరాచకాలను ఎండగడతా, ఇండియా కూటమి బలోపేతానికి పనిచేస్తానని వెల్లడి ఇక ప్రకటిస్తుంది. ఇక ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నది, ఓడిపోయిన బాధలో ఉన్నది. ఆమె ఇక నేను ఏం చేయాలి, ఏం మాట్లాడాలో తెలియదు. ఇక్కడ ఏంది, ఆరోపణలు చేయాలి. మరి ఆరోపణలు చేయాలి కాబట్టి ఆరోపణలు చేసే పరిస్థితి అది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏమైనా అమ్మ ఈ రోహింగ్యాలను నువ్వు నీ పశ్చిమ బెంగాల్ వాళ్ళకి స్థానం కల్పించడము, చొరబాటుదారులకు స్థానం కల్పించడము, ఇదంతా నేరం. ఇది ముందే రాసిన స్క్రిప్ట్. ఇది తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో సువేందు అధికారి గెలుపును మమత తప్పుపట్టారు. నేను 32,000 ఓట్ల మెజారిటీతో గెలవాలి, కానీ చివరి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి 200 మంది గూండాలు, 200 మంది సిఆర్పిఎఫ్ బలగాలతో లోపలికి వచ్చి మా ఏజెంట్లను కొట్టి గెలుపును మార్చేశారు. 15 రోజుల క్రితమే కౌంటింగ్లో మాయాజాలం జరుగుతుంది అని నాకు జిల్లా ఎన్నికల అధికారి నుంచి మెసేజ్ వచ్చింది. ఇది ముందే రాసిన స్క్రిప్ట్ అని ఆరోపించారట. ఇక గూండాలంట, రౌడీలు వచ్చాట, అటు ఈవీఎంల మీద వచ్చాట, వాళ్ళు వచ్చి టక్క 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 ఒత్తిరా ఎందుకు ఓట్లు వచ్చేసిరా. ఇక ఇదండి. ఇక సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, లోక్ భవన్కు వెళ్ళాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాము బీజేపీతో పోరాడలేదని, ఎలక్షన్ కమిషన్ ఈసీతో పోరాడామని అన్నారు. ఇది ప్రజా తీర్పు కాదని, బీజేపీ ఎన్నికల కుట్ర అని ఆరోపించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. తన జీవితకాలంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని అన్నారు. తమ పార్టీ ఓటమి వెనుక ఎన్నికల కమిషన్ హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ చెప్పినట్టుగా ఈసీ అధికారులు పనిచేశారు. సుమారు 100 నియోజకవర్గాల్లో మా గెలుపును దోచుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదిగా చేస్తూ మా కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించి 39 లక్షల కొత్త పేర్లను మాకు తెలియకుండా ఎలా చేర్చారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంటే ఇక సరికి సంబంధించి ఆమె డిమాండ్ చేస్తూ ఉంది. సరికి సంబంధించిన ఓట్లు తొలగించరు, తొలగిస్తారు మరి. ఇక్కడ విషయం ఏంటంటే ఒక విషయం అండి, ఈ సర్ విషయంలో ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడికి సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణకు రాబోతూ ఉన్నది. ఇక ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ సరిపోతూ ఉంది, ఓటు తొలగిస్తూ ఉంది, ఎలక్షన్కి పోతా ఉన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని దేశమంతా ఒకేసారి పెట్టవచ్చు కదా, ఈ సరైన కార్యక్రమాన్ని దేశమంతా ఒకేసారి పెట్టవచ్చు కదా. మరి అట్లెందుకు పెడతలేరు? వాస్తవానికి మేము చెప్తా ఉన్నాం, దొంగ ఓటు తొలగించాలంటున్నాం. అదేవిధంగా ఎవరు చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా తొలగించాలని చెప్తా ఉన్నాం. ప్రక్షాళన చేయాలి. దాంతోపాటు ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయాలని చెప్పి అడిగితే కానీ దానికి సమాధానం లేదు, దానికి మాత్రం సమాధానం లేదు. ఇది జరుగుతూ ఉంది. ఆమె డిమాండ్ చేశారు. పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నువ్వు తేల్చి చెప్పేది వాళ్ళకి గెంటేస్తారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి? నేను ఓడిపోలేదు. ఒకవేళ ధర్మబద్ధంగా ఓడిపోతే నేను రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా ఇచ్చేదాన్ని. బలవంతంగా నన్ను కుర్చీ నుంచి దించాలని చూస్తే అది జరగదు. నా పార్టీ నా వెంటే ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఉమ్మడిగా నిర్ణయిస్తాం అని స్పష్టం చేశారట. ఇక అవి ఏమంటుంది? ఇక ఓడిపోయినా సరే నేనే బెంగాల్ సీఎంని అంటుంది. ఇక ఓడిపోయినా కానీ నేనే బెంగాల్ సీఎంని అంటుంది. ఇక ఇది ఇక్కడ తమిళనాడు స్టాలిన్ చూసుకుంటే ఆయన స్పష్టంగా చెప్పిండు బయటకు వచ్చి, ప్రజా తీర్పుని మేము గౌరవిస్తున్నాం అని చెప్పి హుందాగా చెప్పిండు.
ముందాగా చెప్పే రాజీనామా చేసిండు. అది నాయకుడి లక్షణం, అది అట్లా ఉండాలి. ఇదేంది